సామ్రాజ్యవాద ధోరణితోనే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్దం చేస్తున్నాయని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం అన్నారు. యుద్దాన్ని వ్యతిరేకిస్తూ చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్, వామపక్షాలు, టీజేఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. అమెరికా సామ్రాజ్యవాద ధోరణితో రోజురోజుకు పేటరేగిపోతుందని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ ద్వారా మేము చెప్పదలుచుకున్న సందేశం చాలా స్పష్టం. యుద్ధం ఆగాలి. ఎందుకంటే యుద్ధంకు కారణం అనేది లేదు. కేవలం ఆధిపత్య కాంక్షతో, ఒక సామ్రాజ్యవాద లక్ష్యంతో అమెరికా చేస్తున్నటువంటి దాడి ఇది. ఈ యుద్ధం ఆగితే ఈ యుద్ధం వల్ల ఇవాళ ప్రాణ నష్టమే కాదు, మరి ఇవాళ ఆస్తుల నష్టమే కాదు, ఇవాళ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. గ్యాస్ వంటి, పెట్రోలు ఇట్లాంటి వస్తువుల యొక్క కొరత ఏర్పడుతుంది. ఇవన్నీ మన సాధారణ మానవుని యొక్క జీవితాన్ని దుర్భరం చేస్తాయి. అందుకనే అందరం కలిసి ఈ యుద్ధాన్ని ఆపటానికి పూనుకుందాం. భారత ప్రభుత్వం అన్ని దేశాలను కలుపుకొని గతంలో అలీనోద్యమం వలె ఈ యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నం చేయాలన్నదే మీ అందరి కోరిక.